తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు కూడా ఈడేరుతాయి. జాతకంలో ఎంత తీవ్రమైనటువంటి గండములు దోషములు ఉన్నా కూడా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన, దక్షిణామూర్తి స్వామివారి స్తోత్ర పారాయణంతో అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసము, వారి అభివృద్ధి కోసము, వ్యాపారంలో వృద్ధి కోసము, ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోవడం కోసము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం కోసము, ప్రమోషన్ రావడం కోసము, వ్యాపారంలో లాభాలు వచ్చి మంచి స్థితికి వెళ్ళడం కోసము, ఇలా ప్రతి విషయంలో కోసము కూడా ఏ విధమైనటువంటి పరిహారాలు చేసినట్లయితే తొందరగా ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రతి గురువారం రోజు కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానం చేయాలి. ఏ విధంగా ధ్యానం చేయాలి అనేటువంటి విషయములను ఇప్పటికే మనం ఒక వీడియోలో తెలుసుకున్నాం కదా. ఉత్తరం వైపుగా చిత్రపటమును ఉంచి, అంటే ఉత్తరం వైపు గోడకు చిత్రపటమును ఉంచి, ఆ చిత్రపటము అనేది దక్షిణం వైపు చూస్తూ ఉండాలి. మీరు ఉత్తరం వైపుకు మళ్ళీ చిత్రపటాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అలా 10 నిమిషాల పాటు ఆ దక్షిణామూర్తి స్వామి వారిని ధ్యానిస్తూ ఉంటే మనస్సులో అపారమైనటువంటి జ్ఞానము అనేది ఉదయించబడి మనస్సు శాంతమవుతుంది. అది విశేషమైనటువంటి పవర్ను మీలోకి ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది. ప్రతి గురువారము కూడా దక్షిణామూర్తి స్వామివారికి దేవాలయం అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఉంటే మీరు మరింత అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. లేకపోతే శివాలయం ఉన్నట్లయితే ఆ శివాలయానికి వెళ్ళి పసుపు రంగు వస్త్రమును ఒకటి పరచి దాని మీద కాస్త బియ్యపిండి పెట్టండి. పెట్టి 2 చిన్న ప్రమిదలు, మట్టి ప్రమిదలు వేసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. మీరు ఏ కోరిక కోరుతున్నారో అది, మీరు ఉద్యోగం కావాలనుకుంటే మీరు చేయవచ్చు, మీరైనా చేయవచ్చు, తల్లిదండ్రులైనా కూడా ఆచరించవచ్చు, తప్పు లేదు. తల్లిదండ్రులు చేసినట్లయితే వారి యొక్క పిల్లల పేర్లు చెప్పండి. ఇంకా వీలైతే వారికి సంబంధించినటువంటి ఒక షర్టును కానీ కర్చీఫ్‌ని కానీ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అదేవిధంగా నానబెట్టినటువంటి పచ్చి శనగల దండను దక్షిణామూర్తి స్వామివారికి ఎయ్యాలి. దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం లేనట్లయితే నవగ్రహాలలో బృహస్పతి అంటే గురుగ్రహం ఉంటుంది కదా, ఆ గురుగ్రహానికి వేయవచ్చు. ఇలా 9 గురువారాలు వేయాలి. ఎన్ని శనగలు వేయాలి అంటే లెక్క ఏమీ లేదు. 108 వేస్తే మంచిది, కానీ అలా వేయాలని ఏమీ లేదు. ఎన్నైనా ఉండవచ్చు. మీకు శక్తికి తగ్గట్టుగా నానబెట్టి పచ్చి శనగలు ఉంటాయి కదా, నానబెట్టి ఆ నానబెట్టిన శనగలన్నింటిని కూడా ఒక దండలాగా కృర్చి దక్షిణామూర్తి స్వామివారి దక్షిణామూర్తి స్వామివారికి కానీ లేదా బృహస్పతి గ్రహానికి కానీ వేయాలి. 9 గురువారాలు వేయాలి. వేసిన తర్వాత 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ దక్షిణామూర్తి స్వామివారికి కానీ ఆ నవగ్రహాల్లో బృహస్పతికి కానీ 9 ప్రదక్షిణలు చేయాలి. దీని ద్వారా విశేషంగా ఫలితం వస్తుంది, తొందరగా వస్తుంది ఫలితం అనేది. దీనితో పాటుగా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడము, కుక్కకు చపాతీలు చేయడము, చపాతీని చేసి చపాతీలో కాస్త బెల్లం ముక్కను వేసి దానిని కాస్త ఒక నల్ల కుక్కకు కానీ ఎర్ర రంగు కుక్కకు తినిపిస్తే చాలా మంచిది. ఎరుపు రంగు కుక్కకు తినిపిస్తే తొందరగా ఫలితాలను వస్తాయి. దీనివల్ల ఉద్యోగంలో ఆటంకాలు రావడము, నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉద్యోగం లేని ప్రమోషన్ కూడా వస్తుంది. అంతేకాదు ఆటంకాలు తొలగిపోయి తీవ్రమైనటువంటి గండాలు జాతకంలో ఏమన్నా ఉంటే అవి తొందరగా తొలగిపోతాయి. పిల్లల్లో మానసిక పరివర్తన అనేది వస్తుంది. వారి ప్రవర్తనలో మార్పు వస్తుందంటే చాలామంది అంటూ ఉంటారు, బాగా మొండిగా ఉన్నారండి మా పిల్లలు, అస్సలు మా మాట వినట్లేదండి అంటూ ఉంటారు. వారు మీ మాట వింటారు. వారంతట వారే మారిపోయి సరైనటువంటి దారిలో నడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క ఫలితం ఇది. ఈ కుక్కకు గోధుమ రొట్టెలు పెట్టడం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని వస్తాయి. ఆదాయ పరంగా కూడా మంచి ఫలితం వస్తుంది. మీరు పడ్డ శ్రమకు ఫలితం అనేది వస్తుంది. కానీ ఇవి చేసేటప్పుడు కాస్త భక్తి, శ్రద్ధ అనేది అత్యంత ప్రధానం. ఎంతోమందికి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. వీటితో పాటుగా దత్తాత్రేయ చరిత్ర, దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని వస్తుంది. గురువారానికే లక్ష్మీవారం అని పేరు కాబట్టి
గురువారం రోజు దత్తాత్రేయ స్తోత్రమును, దక్షిణామూర్తి స్తోత్రమును పారాయణ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీకు వీలైనన్ని కూడా ఆచరించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని దక్షిణామూర్తి స్వామివారి యొక్క రహస్యాలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మీరు గత వీడియోను చూడనట్లయితే అందులో దక్షిణామూర్తి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి రూపవర్ణన అనేది చేయడం జరిగినది. ఆ విశేషాలన్నీ కూడా ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూస్తే చాలా దక్షిణామూర్తి స్వామి గురించినటువంటి విశేషాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మీకు ఉన్నటువంటి సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి సంబంధించి అన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రీ గురు దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. స్వస్తి. జై శ్రీరామ్.